ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల దాకా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అందరూ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రానికి మీరు చేసింది శూన్యం. జనాలు అది గ్రహించి మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా మీరు ఇంకా బురద జల్లే ప్రయత్నాలు మాత్రం మానట్లా. ఎందుకని? మీ నైజం అలాంటిది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు అసెంబ్లీకి వెళ్ళారా? గెలిచిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అయింది. మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని ఏమన్నా అడిగారా? ఏమంటే చంద్రబాబు గారికి ప్రజలకి ఏం చేయాలనేది దూరదృష్టి ఫుల్గా ఉంది. ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ అవుతుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. మీకులాగా నిక్కరు ఇసుక మీ ఇంట్లోకి తోలుకోలేదు. జనాలని అందరినీ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీరేదో బురద జల్లే ప్రయత్నం అనుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు.